ఈ రోజు మే 1 ఈ రోజున మే డేగా లేదా ఇంటర్నేషనల్ లేబర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వర్కర్స్ రైట్స్ గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి అవేర్నెస్ కోసం కూడా ఈ డే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ముఖ్యంగా శ్రామికుల వల్ల ఆర్థిక వ్యవస్థలు ఎలా బిల్డ్ అయ్యాయి, ఈ సొసైటీస్ ఎలా షేప్ అయ్యాయి, ఇవన్నీ చేస్తూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ముఖ్యంగా వర్కర్స్ సేఫ్టీ, వాళ్ళకి మంచి వర్కింగ్ కండిషన్స్ కోసం ఈ డేని రికగ్నైజ్ చేశారు. అసలు ఇంటర్నేషనల్ లేబర్ డే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది అమెరికాలో 19th సెంచరీ లేబర్ మూవ్మెంట్ అన్నమాట. ఇక్కడ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అని చెప్పి వాళ్ళు మే 1, 1886 మే 1, 1886లో ఒక ప్రొటెస్ట్ లీడ్ చేశారు. అదే 8 hours వర్క్ డే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, అంటే పారిశ్రామిక విప్లవం తర్వాత వర్కింగ్ అవర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. 14 నుంచి 16 గంటలు. పొద్దున 7 గంటలకి వర్కర్ ఫ్యాక్టరీలోకి వెళ్తే సాయంత్రం 8, 9, 10 ఈ పరిస్థితి అనమాట. ఈ టైంలో కనీసం మినిమం వర్కింగ్ అవర్స్ సంబంధించి, మాక్సిమం వర్కింగ్ అవర్స్ సంబంధించి చాలా డిస్కషన్ వచ్చింది. ముఖ్యంగా 8 hours పర్ డే, 48 hours పర్ వీక్, ఈ కాన్సెప్ట్స్ అన్ని అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి అనమాట. దానికోసం వర్కర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఒక ట్రాజడీ జరిగింది. అదే హే మార్కెట్ ఎఫైర్ అన్నమాట. వర్కర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు షికాగోలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యి వెంటనే పోలీస్ యాక్షన్ అయ్యి వర్కర్స్ మీద దాడి చేయటం, వర్కర్స్ ని కొట్టడం, పోలీసులు వర్కర్స్ మీద కేసు బుక్ చేయటం. దీనిలో 7-8 మంది వర్కర్స్ కూడా చనిపోయారనమాట. ఆ తర్వాత 6వ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో మే 1వ తారీఖుని మే డేగా, ఇంటర్నేషనల్ లేబర్ డేగా గుర్తించారనమాట.